శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్ నమ్మకానికి చిరునామా అసలైన ఆభరణం శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర గుంటూరు రోడ్ సుల్తానాబాద్ సెంటర్ తెనాలి ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు తెనాలి సెల్ నంబర్ 7288856666 ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్ సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ ప్రకాశం రోడ్ గంగానమ్మపేట తెనాలి. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్ హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ బస్టాండ్ సమీపంలో తెనాలి. Star Srinidhi, your trusted support since 2020. తెనాలికి చెందిన ప్రముఖ దర్శకుడు కనపర్తి రత్నాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న శిశిరం చిత్రంలోని రెండో ఫుల్ వీడియో పాట విడుదల కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. స్థానిక కొత్తపేటలోని సత్యాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ శిల్పి కాటూరి ఆర్ట్ గ్యాలరీ అధినేత కాటూరి వెంకటేశ్వరరావు, ఆంధ్ర ప్యారిస్ సినిమాస్ అధినేత, రోటరీ క్లబ్ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్తో కలిసి వీడియో సాంగ్, డిజిటల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కనపర్తి రత్నాకర్ మాట్లాడుతూ కలల కానాచి అయిన తెనాలికి కాటూరి ఆర్ట్ గ్యాలరీ ఒక వరమని కొనియాడారు. ప్రస్తుతం ఆర్ట్ గ్యాలరీగా ఉన్న ఈ ప్రదేశం తమ శిశిరం చిత్రం ద్వారా ప్రముఖ షూటింగ్ లొకేషన్గా గుర్తింపు పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్రీకరణకు సహకరించిన కాటూరి శిల్పులు, సహ నిర్మాతలు అమిరినేని వెంకట్, సాధు చలపతి, కన్నెగంటి రవి, అనిల్ ముకిరి, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఆదిత్య మ్యూజిక్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ ఊపిరే వెలుతురవ్వాలి, వేకువే నీవు కావాలి పాటకు దర్శకుడు రత్నాకర్ అద్భుతమైన సాహిత్యం అందించారని ప్రశంసించారు. సహజ కవి అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ బాలల చిత్రాలు తగ్గిపోతున్న ఈ సమయంలో లాభాపేక్ష లేకుండా ఇలాంటి చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాతలను అభినందించారు. ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ శిశిరం చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కాటూరి వెంకటేశ్వరరావును ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో బెల్లంకొండ వెంకట్, కనపర్తి మధుకర్, ఎస్ఎస్వి శేఖర్, అశోక్, వసంతయామిని, తులసి, శ్యామ్ సాగర్, సుబ్బారావు, సంజయ్, కాటూరి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. నేను దర్శకత్వంతో పాటు స్వయంగా రాసిన పాట మా చిత్రంలో ఉంది, శిశిరంలో ఉంది. ఊపిరే వెలుతురవ్వాలి, వేకువే నువ్వు కావాలి అనే పాట ఆదిత్య మ్యూజిక్ ద్వారా రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఈ పాటని మొత్తం తెనాల్లో కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనే లొకేషన్లో చిత్రీకరించడం జరిగింది. బహుశా నాకు ఇందికా అవార్డు వస్తుంది, ఎందుకంటే కొన్ని వేల శిల్పాల మధ్య, విగ్రహాల మధ్య, అతి భారీ విగ్రహాల మధ్య అద్భుతమైన ఒక పెద్ద సెట్లో చేసిన ఫీల్ వచ్చింది. దానికి చాలా అప్రిషియేషన్ వచ్చింది. ఇప్పటికే నాకు అంత అవకాశం కల్పించిన మా కాటూరి వెంకటేశ్వరరావు గారికి, ఆయన ఎన్నో రాత్రులు ఎంతో కష్టపడి చేసి వాళ్ళ పిల్లలు కానీ వేల విగ్రహాలని తయారు చేశారు. ఈ ఆంధ్ర ప్యారిస్ కళ్ళకాణాచికి కాటూరి శిల్పశాల అక్కడ పెట్టిన తర్వాతే దానికి సంపూర్ణ అర్థం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పటి వరకే శిల్పశాల ఆర్ట్ గ్యాలరీ అవుతుంది అని అనుకున్నవాళ్ళు, నా సినిమా రిలీజ్ అయిన తర్వాత అది ఒక షూటింగ్ స్పాట్ కూడా అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాటూరి వెంకటేశ్వరరావు గారికి, మా ప్రొడ్యూసర్స్, నా కో ప్రొడ్యూసర్స్ అమిరినేని వెంకట్, సాధు చలపతి, అనిల్ ముకిరి, అలాగే రవి కారుమంచి, వీళ్ళందరూ సపోర్ట్తో నేను చిన్న సినిమా చేస్తున్నాను. నా చిత్రంలో ఇది కేవలం చిల్డ్రన్ ఫిల్మ్ అండి. మాస్టర్ బాను లిటిల్ సూపర్ స్టార్ ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన లెన్నిన్లో కూడా ఉన్నాడు. తండేలో చాలా పెద్ద క్యారెక్టర్ చేశాడు, దాదాపు 60 సినిమాల్లో చేశాడు. తను ఈ చిత్రంలో హీరోగా చేయటం, చిత్రానికి సంబంధించిన 90% షూటింగ్ మొత్తం తెనాల్లో చేశాను. దాదాపు 70% ఆర్టిస్టులు కూడా తెనాల వాళ్ళే. ఈ చిత్రాన్ని చిన్న చిత్రమైనా మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్రధాన ఇతివృత్తంగా సాగిన శిశిరం సినిమాని మరి మా కాటూరి ఆర్ట్ గ్యాలరీలో మేము షూటింగ్ చేసుకుంటాం అంటే మేము ఎంతో సంతోషించాం. ఎందుకంటే మేము కాటూరి ఆర్ట్ గ్యాలరీ స్థాపించిందే తెనాలికి తలమానికంగా ఉండాలని, తెనాలికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని, అన్ని ఊళ్ళలాగా తెనాలి ఉండకూడదు, తెనాలికి కళ్ళ కానాచిన పేరు ఉందని, తెనాలికి
ఇంకా గుర్తింపు తీసుకురావాలి మన కాటూరి ఆటగాళ్ళ ద్వారా అనేది మా ప్రధాన ధ్యేయం. కాబట్టి మరి రత్నాకర్ మిత్రుడు చాలా సంవత్సరాల నుంచి మిత్రుడు, ఆయన వచ్చి ఇట్లా మీ సినిమాలో మా సినిమా షూటింగు, అందులో కూడా పాత్ర కూడా ఒక శిల్పకారుడికి సంబంధించింది, మీ దాంట్లో చేసుకుంటే మేము ఎంతో సంతోషించాం. మరి ఆయన ఎప్పుడు షూటింగ్ చేసుకుంటానన్నా మా సహకారం అందించాం. 1-2 సార్లు మాకు మేము లేని టైంలో కూడా ఇట్లా షూటింగ్ అంటే ఏం ఇబ్బంది లేదు, అక్కడ మా స్టాఫ్ మీకు ఏం కావాలో అన్నీ చూసుకుంటారు, మీకు ఏం ఇబ్బంది ఉండదని చెప్పి మరి వారికి తగిన సహకరించాం. ఎందుకంటే ఆ సినిమా ద్వారా మా ఆర్ట్ గ్యాలరీకి మంచి గుర్తింపు వచ్చిందన్న భావన కూడా మాకుంది. మరి మిత్రుడు రత్నాకరు ఇంకా మంచి మంచి సినిమాలు ఇంకా తీసి జనాలకి తన కళ ద్వారా మా కళ ద్వారా మేము ఎట్లా గుర్తింపు తీసుకొస్తున్నామో మరి ఆయన కళ ద్వారా కూడా అట్లాగే ఇంకా మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశిస్తూ వారు మళ్ళీ ఇంకా ఎన్నెన్నో విజయాలు, అలాగే ఈ శిశిరం సినిమా కూడా ప్రత్యేకమైన విజయం సాధించి ఆయనకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ. శిశిరం సినిమాలో పాట రిలీజ్ చేసుకోవడం జరిగింది. పాటను చూస్తేనే తెలుస్తుంది శిశిరం సినిమా ఎంత మంచి హిట్ అవుతుంది అనేది. రత్నాకర్లో ఉన్న కళని నేను చూసే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీయటం జరిగింది. ఈరోజు ఈ శిశిరంలో ఆ పిల్లవాడు నటియటం కానీ 1-2 సార్లు నేను ఆ షూటింగ్ కూడా చూడటం జరిగింది. చాలా ఇదిగా కుర్రాడు యాక్షన్ చేయటం, ఇవాళ అటువంటి యాక్టర్స్ని పెట్టి రత్నాకరు పిక్చర్ను తీయటం, ఇవన్నీ చూసే ఈ శిశిరం చూసిన తర్వాత నేను కూడా ఒక సినిమా తీయాలనే తలంపుతో కోకిలమ్మ అనే పిక్చర్ని రత్నాకర్కి అప్పచెప్పడం జరిగింది. కథ రెడీ చేస్తున్నాడు, అది త్వరలో ఆ షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఈరోజు ఈ సినిమాలో ఇవాళ ఆ లొకేషన్ చూస్తే అసలు ఆ తలంపు రావటమే చాలా గొప్ప. మన కాటూరి వెంకటేశ్వరరావు గారి ఆర్ట్ గ్యాలరీలో ఆ పాటని చిత్రీకరించటం, ఆ పాటకి అనుగుణంగా అక్కడ మన అబ్దుల్ కలాం గారు అయితేమి, మహాత్మా గాంధీ, అట్లాగే జవహర్లాల్ నెహ్రూ, అట్లాగే అంబేద్కర్ గారు, అన్ని మన దేశానికి ఎంతో సేవనందించిన మహా నాయకులు విగ్రహాల దగ్గర ఆ షూటింగ్ చేయటం, ఆ పిల్లవాడు వాటిని ఆ విగ్రహాలను చూసి వాళ్ళ కథలు తెలుసుకుని ఈ పిల్లవాడు స్ఫూర్తి చెందటం అనేది అసలు ఆ థాట్ రావటమే గొప్పది. అటువంటి మంచి లొకేషన్లో ఈ పాట తీసినందుకు రత్నాకర్ని అభినందిస్తూ ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటాం. భారతదేశానికి మహామహులు పితామహులైనటువంటి పూర్వీకులను ఎందరినో కాటూరు శిల్పశాలలో ఈ పాట ద్వారా చూసాము. చాలామందిని చూసి ఆనందిస్తాము. కానీ శిశిరం సినిమాలో ఉన్నటువంటి లిటిల్ భాను ఒకలాంటి ప్రేరణకు గురై తను తన లిటిల్ ఫ్రెండ్స్తో పాటు దాన్ని వీక్షించి దెన్ అండ్ దేర్ అక్కడే వారిని గురించి ఆ మహా చరిత్ర పురుషులను గురించి చదువుకొని ఎంతో ఇన్స్పిరేషన్ పొందినట్టుగా మనం ఇప్పుడు ఈ పాటలో చూసాం. ఇప్పుడు నేడు మనకు కావలసినటువంటి చిత్రాలు ఇలాంటివే, పాటలు కూడా ఇలాంటివేనని మిత్రుడు రత్నాకర్ ఆచరణపూర్వకంగా మనకు చాటి చెప్పారు. దీనికి సహకరించినటువంటి కాటూరి వెంకటేశ్వరరావు గారు, ఈదర వెంకట పూర్ణచంద్ర గారిని, దానిలో యూనిట్లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సెలవు. ప్రపంచానికి ఒక సందేశాత్మకమైనటువంటి సినిమా వస్తుంది అంటే ప్రపంచానికి మనం అందరం కలిసి ఏదో ఒకటి సాధించాలి అనేటటువంటి దీనిలో ఈరోజు రత్నాకర్ గారు రాసినటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి మాటలతో అది కూర్చబడింది. మొట్టమొదటి మా పదంలోనే పాటకు పల్లవి ప్రాణం అంటాం. నిజానికి ఈ పాటకు కూడా ఇది పల్లవి ప్రాణమే కాదు, ఈ పాటకే కాదు, అసలు ప్రపంచానికే ఒక ప్రాణాన్ని ఇచ్చాడు. దానిలో ఏంటంటే ఊపిరే వెలుతురవ్వాలి, వేకువ నీవు కావాలి. అంటే ప్రపంచంలో ఎవరికైనా సరే జీవితాంతం వెలుగులో జీవించాలి, మీరు వెలుగు కావాలి, వెలుగులోనే మీరు ఉండాలి, మీ భవిష్యత్ అద్భుతమైనటువంటి జీవితంలో సాగాలి అని వెలుతురే ఊపిరే వెలుగు కావాలి అనేటటువంటి తొలి మాట అద్భుతమైనటువంటి ప్రయోగంలో వేకువ నీవు కావాలి. ఒక రాగం ప్రగతికి దారి చూపటం అంటే ఈ ప్రపంచానికి దారి చూపిస్తున్నాడు ఈ సినిమా ద్వారా.
శిశిరం ద్వారా ప్రతి ప్రగతి కూడా ఒక్కొక్క శృతిని తన తీగలను శృతి చేస్తూ ఆ శృతి చేస్తున్నటువంటి ప్రపంచానికి తను ఒక మార్గాన్ని చూపెడుతున్నాడు. ఈ మార్గమే ఎప్పుడు కూడా అత్యద్భుతమైనటువంటి జీవితంలో మనకు నడిపించాలి అనంటూ గమ్యం గగనమైన దూరం ఎంతైనా ధైర్యమే తోడుగా సాగాలి. అసలు ఎవరైనా సరే ప్రారంభం ఒక అడుగుతోనే ప్రారంభం చేసేటప్పుడు గమ్యం గగనమైన గమ్యం ఎంత దూరమైనా సరే, ఆకాశం అంత దూరం ఉన్నా సరే నీ ధైర్యం నీకు తోడు కావాలి. ధైర్యం కలవాడే ఉత్తమమైనటువంటి మానవుడు అవుతాడు. ధైర్యం కలవాడే అత్యుత్తమమైనటువంటి జీవితం కలవాడవుతాడు. వాడే ప్రపంచానికి నాయకుడు అవుతాడు. వాడే ప్రపంచానికి హీరో అవుతాడు. ఆ హీరో ఎవరు అంటే ఇదిగో నీవే 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 అనేటటువంటిది శిశిరంలో చక్కగా ఎత్తి చూపెడుతున్నటువంటి కనపర్తి రత్నాకర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. Star Srinidhi, Star Srinidhi, secure your future, save it right. Fixed deposits that help you grow, gold loans when you need cash flow. Easily replicate your gold loan, buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. శ్రీ మాధురి జ్యువెలర్స్ బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గాభవాని అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636.